నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. వైఎస్ఆర్ 75వ జయంతి వేళ సీఎం మంత్రుల నివాళులు. రాజశేఖర్ రెడ్డి ఆశయమంటే సంక్షేమం, అభివృద్ధేనన్న రేవంత్. రాహుల్ ను పీఎం చేయాలన్నదే ఆయన లక్ష్యమని వెల్లడి. మంగళగిరిలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు. హాజరైన రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క. వైఎస్ఆర్ ఆశయ సాధనకు అంతా కృషి చేయాలని పిలుపు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కొనసాగుతున్న కమిషన్ విచారణ. జస్టిస్ పీసీ ఘోష్ ముందు హాజరైన పంప్ హౌస్ల ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను సైతం విచారిస్తోన్న కమిషన్. సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ కవిత డిఫాల్ట్ పిటిషన్. కౌంటర్ దాఖలు చేయాలంటూ సిబిఐకి ఆదేశం. విచారణ శుక్రవారానికి వాయిదా. డిఎస్సి వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ధర్నా. విద్యాశాఖ కార్యాలయం ముట్టడికి యత్నం. పరీక్షకు సన్నద్ధమవడానికి సరైన సమయం లేదని ఆవేదన. సామాజిక మాధ్యమంలో చిన్నారిపై అసభ్య వ్యాఖ్యలు. సీతక్క ఆగ్రహం. దోషులపై చర్యలు తీసుకుంటామని వెల్లడి. సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రారంభమైన వన మహోత్సవం. రామంతపూర్లో మొక్క నాటిన మంత్రి పొన్నం. కాలుష్యం పెరిగితే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవని హితవు. పీర్జాదిగూడలో ఇళ్ల కూల్చివేతలపై విపక్షాల ఆగ్రహం. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వమే ప్లాట్లను క్రమబద్ధీకరించిందని కేటీఆర్ వెల్లడి. నిరుపేదల ఇళ్లను కూల్చేశారని ఈటల మండిపాటు. నీటి ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమన్న సుప్రీంకోర్టు. పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉందన్న ధర్మాసనం. జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పిస్తామన్న అత్యున్నత న్యాయస్థానం. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని వార్తల కోసం www.etvbharat ను సందర్శించండి.